నమస్కారమండి. ఈరోజు రాఖీ పండగ కదా. మా తమ్ముడికి నేనంటే ఎంతో అభిమానం. నాకు వాడంటే అంతులేని ఆప్యాయత. ఈరోజు మా తమ్ముడికి నేను రాఖీ కట్టాను. వాడు చాలా సంతోషించాడు. నాకు ఆప్యాయతతో వాడు ఒక సెల్ ఫోన్ గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇక రాఖీ పండుగ గురించి చెప్పాలంటే ప్రతి ఏటా శ్రావణ పౌర్ణమి నాడు వచ్చే పండుగ రాఖీ పండుగ. దీనినే రక్షాబంధన్ అని కూడా పిలుస్తారు. ఈ పండుగను హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులు, బౌద్ధులు, జైనులు కూడా ఎంతో ప్రీతిపాత్రంగా జరుపుకుంటారు. సోదరీమణులు ఈ రోజున సోదరుల కుడిచేతికి రాఖీ కడతారు. సోదరులు అభిమానపూర్వకంగా బహుమతులు తమ సోదరీమణులకు అందిస్తారు. ఇది సెంటిమెంట్తో జరుపుకునేది. అక్కా తమ్ముళ్ళ, అన్నా చెల్లెళ్ల అనుబంధాలకు, ఆప్యాయతలకు ఈ పండుగ ప్రతీక. శ్రీకృష్ణుడి కాలంలో కూడా రక్షాబంధనం అనేది వాడుకలో ఉన్నది. దీనికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. శ్రీకృష్ణుడు, ద్రౌపది, వరుసకు అన్నాచెల్లెళ్ళు. శ్రీకృష్ణుడు శిశుపాలుడిని వధించే సమయంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తుండగా తన చేతికి పొరపాటున గాయమై రక్తం కారుతూ ఉంటుంది. అప్పుడు అక్కడే ఉన్న ద్రౌపది ఆందోళనతో, బాధతో, సత్వరమే స్పందించి తన చీర చెంగును సర్రున చింపి శ్రీకృష్ణుడి చేతికి కట్టడంతో రక్తస్రావం ఆగుతుంది. ద్రౌపది చూపిన ఈ సోదర ప్రేమకు చలించిన శ్రీకృష్ణుడు తన గాయానికి కట్టిన ఆ చీర చెంగునే రక్షాబంధనంగా భావించి, నీకు ఆపదలలో నేను రక్షణగా ఉంటానమ్మా, చెల్లెమ్మా అని ఆమె చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేశాడు. ఆ తరువాతి కాలంలో దుశ్శాసనుడు ద్రౌపదిని అవమానపరచడం కోసం నిండు సభలో వస్త్రాపహరణం గావిస్తుండగా శ్రీకృష్ణుడు గతంలో తాను చేసిన బాస మేరకు అదృశ్యరూపంలో అనంతమైన చీరలు ప్రసాదించి ఆమె మర్యాదను కాపాడాడు. ఆనాటి ఆ అన్నాచెల్లెళ్ల ప్రేమ ఈనాడు మనకు ఆదర్శం కావాలి. సోదరులు తమ సోదరీమణులకు అండదండగా నిలవాలి. ఇదే కదా ఈ పండగ పరమార్థం.